Hi, Telugu IPU subscribers. Namaste. I am Kotte Murali Krishna, a chartered accountant from eaglelive.ai. I am SEBI Upload Research Analyst. ఈరోజు నా ప్రజెంటేషన్ వచ్చి లలిత జ్యువెలర్స్ మార్ట్ లిమిటెడ్ ఐపీఓ. ఈ లైన్లో నేను దిగడానికి స్పెషల్ కారణం ఏంటంటే, మన ఇండియాలో కంపెనీస్ ఆడిట్స్ జరుగుతాయి కానీ ఆ కంపెనీ హెల్దీయా అన్హెల్దీయా డిఫాల్టింగ్గా నెట్వర్క్ ఎరవడా అని కేటగరైజేషన్ అనేది సిస్టమ్ లేదు. దానివల్ల సెబీ ఏం చేస్తుందంటే అన్ని కంపెనీలకి పర్మిషన్ ఇచ్చేస్తుంది. సో ఇన్వెస్టర్స్ తెలియక ఏం చేస్తున్నారు, అన్హెల్దీ కంపెనీలు డిఫాల్టింగ్ కంపెనీ తెలుసు కదా, బ్యాంక్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇస్తే దాని బిజినెస్కి వాడాల్సింది పోయి దాన్ని తీసుకొని పోయి వేరే చోట ఇన్వెస్ట్ చేస్తారు. కేవలం దీని కారణం వల్ల దశాబ్దాలుగా ఇన్వెస్టర్స్ లక్షల కోట్లు బాగుపడుతున్నారు, బ్యాంకు లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసింది ఎన్పిఎస్. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం నేను ఏఐ పవర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. అది ఏం చేస్తుందంటే లిస్టెడ్ కంపెనీస్ని యాన్యువల్ రిపోర్ట్స్ నుంచి కాంప్రహెన్సివ్ అనాలిసిస్ రిపోర్ట్ తయారు చేయడమే కాకుండా కంపెనీస్ని కేటగరైజ్ చేస్తుంది, హెల్దీనా అన్హెల్దీనా డిఫాల్టింగ్గా నెట్వర్క్ ఎరోడడా. నెట్వర్క్ ఎరోడంటే తెలుసు కదా, కంప్లీట్గా ఈక్విటీ రిజర్వ్స్ కంప్లీట్గా మైనస్ అయిపోతుంది. మీకు తెలుసో లేదు, ఈ మధ్య నెట్వర్క్ ఎరోడ్ కంపెనీ 4,000 crores, ఆ కంపెనీ 20.37 times సబ్స్క్రైబ్ అయింది. వాళ్ళు ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంది, వాళ్ళకి ₹1 నెనపు వస్తుందా లేదు, ఇవన్నీ సిక్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ డిఫాల్టింగ్ కంపెనీస్ అన్నీ బ్యాంక్రప్ట్ అయిపోతాయి. కాబట్టి వీటి నుంచి సేఫ్ గార్డ్ చేయాలనే ఉద్దేశంతో నేను అది పనిగా ఈ లైన్లో దిగాను. నా ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్టర్స్ హాయిగా ఉండాలి, వాళ్ళ డబ్బు జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా హెల్దీ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము ఐపీఓ రివ్యూ మీద పోదాం. నేను చెప్పినట్టుగా ఇది ఏఐ ఫైనాన్షియల్ అనాలిసిస్. మనం ఇచ్చిన మా ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఏఐ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ దీన్ని ఏం చేసిందంటే అన్హెల్దీ కింద కేటగరైజ్ చేసింది. అన్హెల్దీ కింద ఎందుకు కేటగరైజ్ చేసిందో చూద్దాం. మామూలుగా ఏంటంటే హెల్త్ అనాలిసిస్లో సాల్వెన్స్ అంటే ఏంటంటే సస్టైనబిలిటీ, కంపెనీ ఉంటుందా పోతుందా అనేది చెప్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి డెట్ టు అసెట్స్ అంటే డెట్ అగైనెస్ట్ వచ్చేటప్పటికి ఇది 0.66 కంటే తక్కువ ఉండాలి, 0.73 ఉంది, అది నెగిటివ్ అయింది. తర్వాత నెట్వర్క్ టు అసెట్స్ 0.34 కంటే ఎక్కువ ఉండాలి, కానీ 0.26 ఉంది, అందుకే ఇది నెగిటివ్ అయింది. ఇక్కడ సాల్వెన్స్ వచ్చేటప్పటికి కొంచెం నెగిటివ్ అయింది. తర్వాత కరెంట్ రేషియో, లిక్విడిటీ ఏం చెప్తుంది, కంపెనీ సర్వైవల్ ఉంటుందా లేదా, దాని దగ్గర లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయా లేదా చూసారు కదా. కరెంట్ రేషియో 1.33 ఉన్నా కూడా అది కరెక్ట్గా 1.33 కావాల్సింది కూడా కాకుండా ఏంటంటే సాఫ్ట్వేర్ మోర్ దాన్ 1.33 అయితేనే అది పాజిటివ్ ఇస్తుంది, అది లేదంటే కరెక్ట్ సరిపోయింది. కానీ క్విక్ రేషియో 0.04 అంటే మొత్తం ఇన్వెంటరీలో ఉంది, వాళ్ళ కరెంట్ అసెట్స్ అంతా ఇన్వెంటరీలో ఉంది, అందుకనే 0.04 ఇచ్చింది. తర్వాత వచ్చేటప్పటికి ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఎంత ఎఫిషియెంట్గా ఉంది అని చెప్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూసారా, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ వచ్చేటప్పుడు ఓన్లీ 2 అంటే వాళ్ళకి ఇన్వెంటరీ టవర్ ఎక్కువ అయిన వల్ల ఎక్కువసారి టర్న్ ఓవర్ కావట్లా. తర్వాత గ్రాస్ మార్జిన్ వచ్చి జనరల్గా 50% ప్లస్ అనుకుంటాము, 22.27 ఉంది ఆ రెండేను. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ కూడా 9.77, ఓకే 1.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. తర్వాత ఇవి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, నేను చెప్పే కదా డిఫాల్టింగ్ కంపెనీస్ అని, అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని ఉన్నాయి సారా, ఇక్కడైతే అవేమీ లేవు. వచ్చేటప్పటికి ప్రాఫిటబిలిటీ వచ్చేటప్పటికి ఎబిటా 1,802, ఎబిట్ 1,558, పీబీటీ 1,360, ప్యాట్ 1,009 అండ్ క్యాష్ ప్రాఫిట్ 1,253 crores. ఈపీఎస్ 20 rupees 20 ఉంది. ఎబిటా మార్జిన్ 7.19 ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 4.04 ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలుసు కదా, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లస్ నెట్ వర్త్, సో 42.6 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 41.6, బాగుంది, ఇది బాగానే ఉంది. బుక్ వాల్యూ ఫర్ షేర్ వచ్చేటప్పటికి 58 rupees 59. క్యాష్ ఫ్లోస్ అంటే క్యాష్ ఫ్లో జనరేటెడ్ ఫ్రమ్ ది యాక్టివిటీ వచ్చేటప్పటికి -397.76, ఇది పెద్ద నెగిటివ్. ఇది ఉండకూడదు, జనరల్గా పాజిటివ్ ఉండాలి. క్యాష్ ఫ్లో ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళ వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు పేమెంట్ బట్టి
ప్లస్ ఆర్ మైనస్ పెద్ద విషయం ఏం కాదు. కాకుంటే నెట్ క్యాష్ ఫ్లో వచ్చేటప్పటికి -36.1 ఈ రెండు కొంచెం కన్సర్న్. తర్వాత మార్కెట్ ప్రైస్ ఇది 201 వచ్చామంటే క్యాప్ ప్రైస్. సో ఈ క్యాప్ ప్రైస్ బేస్ చేసుకొని మనకి ప్రైస్ ఎర్నింగ్ రేషియో 9.95 వచ్చింది. మనం ఎప్పుడు కూడా ఏంటంటే వచ్చిన ప్రైస్ వాల్యుయేషన్ కరెక్టా కాదా, మనకి వర్కౌట్ అవుతుందా లేదా, ఇన్వెస్టర్స్కి ఏమైనా ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఏమైనా ఛాన్స్ అవకాశం ఉందా లేదా అని చూడాలంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో 25 కంటే లోపల ఉండాలి. ఇది 99.5 ఉంది, వెరీ గుడ్, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రైస్ టు బుక్ వాల్యూ అంటే మార్కెట్ ప్రైస్ బై బుక్ వాల్యూ 3.43 ఉంది. మామూలుగా అయితే 3 కంటే తక్కువ ఉండాలి, 3.43 ఉంది. మనం ఏం చేస్తామంటే ప్రొజెక్టెడ్ బుద్ధి కూడా లెక్కేస్తాం. బేస్డ్ ఆన్ సిఏజిఆర్ ప్రొజెక్టెడ్ బుక్ ప్రైస్డ్ బుక్ వాల్యూ లెక్కేస్తాము. ఒకవేళ దానికంటే తక్కువ వచ్చింది అనుకో 3.43, ఓకే పర్వాలేదు, బాగానే ఉంది. ఇదేంటంటే గ్రోత్ ఇండికేటర్స్. గ్రోత్ ఇండికేటర్స్ వచ్చేటప్పుడు చూసారు కదా, అన్ని పాజిటివ్, ఎక్కడ కూడా మనకి నెగిటివ్ లేదు. సో ఇది ఫైనాన్షియల్ అనాలిసిస్ ఆఫ్ ది కంపెనీ. మీకు ఇప్పుడు ఏం తెలిసింది, కంపెనీ అన్హెల్దీ కంపెనీ. కాకుంటే అన్హెల్త్ అనేది ఎంతవరకు సీరియస్, ఎందుకు అన్హెల్త్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఐపీఓ రివ్యూ మీద పోదాం. ఇది ఐపీఓ రిపోర్ట్ అండి. సో లలిత జ్యువెలర్స్ మార్ట్ ఐపీఓ అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఆర్ పొటెన్షియల్ వాల్యూ ట్రాప్, ఇది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ట్రాప్ చేయడానికి ఆ విధంగా వాల్యూస్ వచ్చాయా, లేకపోతే అట్రాక్టివ్ వాల్యుయేషన్. తర్వాత లలిత జ్యువెలర్స్ మీకు అందరికి తెలుసు కదా, మామూలుగా డబ్బులు ఊరినేరా అంటుంటాడు కదా ఆయన. అందుకని ఏం చేశాడంటే 1700 కోట్లు ఐపీఓ పోయాడు. అందులో ఆయన ఆఫర్ ఫర్ సేల్ అంటాం కదా, 500 కోట్లు వాళ్ళు తీసుకుంటున్నారు. డబ్బులు ఊరినే రావని చెప్పేసి ఈ విధంగా 500 కోట్లు ఆయన తీసుకుంటున్నాడు. పోతే మిగతా 1200 కోట్లు బిజినెస్ కోసం వాడుతున్నారు. సో ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 17వ తారీఖు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ కంపెనీకి ఏంటంటే, కంపెనీ మీకు అందరూ తెలిసిందే, సౌత్లో ఈ కంపెనీ బాగా మంచి బేస్ ఉంది, తర్వాత మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయి, తర్వాత స్టోర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ బాగుంది, ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ మంచి కంపెనీ. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒకటే కన్సర్న్ ఏంటంటే క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ వచ్చింది, కాంపిటీషన్ బాగుంది, గవర్నెన్స్ ఎందుకంటే అది డిస్కస్ చేస్తాం. ఎందుకు గవర్నెన్స్ గురించి ఆలోచించాలో మనం డిస్కస్ చేద్దాము. తర్వాత ఇంకోటి, ఈ ఐపీఓ అనేది ఇన్వెస్టర్కి సరిపోయేట్టుగా ఉందా లేదా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు లలిత జ్యువెలర్స్ మాట అనేది అందులో కీ హైలైట్స్ ఏంటంటే 1985లో ఇన్వెస్ట్ చేశారు, 1985లో స్టార్ట్ చేశారు. 4 decades అయిపోయింది. తర్వాత సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది, 61 షోరూమ్స్ ఉన్నాయి, ఎక్కడ 51 సిటీస్లో ఉన్నాయి. మెయిన్గా ఎక్కడ మాస్ మార్కెట్ అండ్ వాల్యూ కాన్షియస్ కస్టమర్స్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బాగా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. Tier 2, Tier 3 సిటీస్లో బాగా వాళ్ళ ప్రెజెన్స్ బాగుంది. ప్రోడక్ట్ ఏమేమి చేస్తారు వాళ్ళు, గోల్డ్ జ్యువెలరీ అమ్ముతారు, సిల్వర్ జ్యువెలరీ అమ్ముతారు, డైమండ్ జ్యువెలరీ అమ్ముతారు, తర్వాత ప్రిషియస్ అండ్ సెమీ ప్రిషియస్ అమ్ముతారు. స్ట్రాంగ్ ఎవ్రీడే అండ్ డే టు డే వెడ్డింగ్ జ్యువెలరీ అమ్ముతారు. తర్వాత జ్యువెలరీ స్కీమ్స్ ఉంటాయి, అడ్వాన్స్ పేమెంట్ స్కీమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి కొత్తగా 10 షోరూమ్లు ఓపెన్ చేయాలని చెప్పి ఇప్పుడు ఐపీఓ కోసం వచ్చారనమాట. సో ఇప్పుడు ఏమైపోయింది, ఈ రీజన్ వైజ్ చూస్తే ఏంటంటే కంపెనీకి మంచి పొజిషన్ ఉంది. కాకుంటే ఈ లార్జ్ పోర్షన్ ఆఫ్ స్టోర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ Tier 1, 2 అండ్ Tier 3 బై ఇండస్ట్రీ డాటా ఆల్సో హైలైట్స్. అంటే మన టోటల్ జ్యువెలరీ ఇండస్ట్రీ డాటా కూడా ఏం చెప్తుందంటే రెవెన్యూ గ్రోత్ అండ్ హై రెవెన్యూ పర్ స్టోర్ కంపేర్డ్ విత్ సెవరల్ ఆర్గనైజ్డ్ పేర్స్ అనమాట. గ్రోత్ స్టోరీ ఎందుకు లలిత బాగా గ్రోత్ అవుతా ఉంది, ఒకటి అంటే ఆర్గనైజ్డ్ జ్యువెలరీ ఆపర్చునిటీ. సో ఆర్గనైజ్డ్ జ్యువెలరీ అంటే ఇండియాలో మీకు తెలుసు కదా గోల్డ్కి ఎంత డిమాండ్ ఉంటుందో. సో ఆ డిమాండ్ వల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి బిజినెస్ పెరుగుతున్నాయి కానీ తగ్గేది పని లేదు. తర్వాత ఎక్కువ Tier 2, Tier 3 సిటీస్లోనే ఎక్కువ చేస్తున్నారు. తర్వాత ఎప్పటికప్పుడు కొత్త స్టోర్లు మీరు తెలుసు, కొత్త స్టోర్లు ఓపెన్ చేస్తూనే ఉన్నాడు ఆయన. ఏ రోజు కాదు కొత్త స్టోర్లు ఓపెన్ చేస్తున్నాడు. తర్వాత ఈ రీజన్ లో బాగా స్ట్రాంగ్ బేస్ ఉంది. తర్వాత
జ్యువెలరీకి డిమాండ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు జ్యువెలరీకి ఎంత డిమాండ్ ఉందో. తర్వాత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్కడ కూడా ఏం చేసిందంటే హైలైట్ చేసింది, కంపెనీకి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, ఎక్స్పీరియన్స్డ్ ప్రమోటర్స్ ఉన్నారు, తర్వాత మంచి షోరూమ్స్ ఉన్నాయని ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఈ ఐపీఓ ఫండ్స్ దేనికి వాడతారంటే చెప్పే కదా నేను 1700 కోట్లలో 1200 కోట్లు ఏమో కంపెనీ కోసం వాడుతున్నారు, 500 కోట్లు ఏంటంటే ఉండే షేర్ హోల్డర్స్ కి వాళ్ళ షేర్ హోల్డింగ్ అమ్మేసుకుంటున్నారు, అమ్మేసుకొని వాళ్ళకి 500 కోట్లు తీసేసుకుంటున్నారు. సో ప్రైస్ బ్యాండ్ వచ్చేటంటే ప్రైస్ షేర్ ప్రైస్ ఎంత పెట్టారు, 190, 201 పెట్టారు. ఇప్పుడు ద బిగ్గెస్ట్ కాంపోనెంట్ ఏంటంటే అప్రాక్సిమేట్ గా 998 కోట్ల 68 లక్షలు దేనికి వాడుతున్నారు, ఇన్వెంటరీ కోసం వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెంటరీ బాగా మెయింటైన్ చేయాలి, గోల్డ్ ఐటమ్స్ బాగా మెయింటైన్ చేయాలి కాబట్టి కేవలం దగ్గర 1000 crores కేవలం గోల్డ్ మెయింటైన్ చేయడం కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఇన్వెస్ట్ వచ్చేటప్పటికి ది ఐపీఓ వచ్చి ప్రైమరీ సపోర్టింగ్ ఎక్స్పాన్షన్ అండ్ ఇన్వెంటరీ. సో 10 షోరూమ్లు పెడుతున్నారు, దాని తగ్గట్టుగా గోల్డ్ మెయింటైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇదే పాజిటివ్ గ్రోత్ అనుకుంటుంది, పాజిటివ్ ఇండికేషన్ గ్రోత్. వాటి ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వర్కింగ్ క్యాపిటల్ బాగా కావాలి, వర్కింగ్ క్యాపిటల్ బాగా లేకపోతే మీకు బిజినెస్ కష్టం, మెయింటైన్ చేయాలి కదా, రకరకాల జ్యువెలరీస్ మెయింటైన్ చేయాలి కదా. అందుకని కొంచెం వర్కింగ్ క్యాపిటల్ ఓరియంటెడ్ అంటారు, దీన్ని బాగా కావాలి. తర్వాత వాల్యుయేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే వాల్యుయేషన్ చూడడానికి అయితే బాగుంది. ఎట్లా మన 201 అప్పర్ ప్రైస్ చేసుకున్నా కూడా ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉంది 2020, ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే క్యాప్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ ఈపీఎస్ వచ్చి 9.95, 25 లోపల ఉందంటే ఇంత మంచిది అర్థం. ఇక్కడ 9.5 ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇన్ జనరల్గా మనం ఏంటంటే 25 దాటితే జనరల్గా మనం ఎవరు మార్కెట్లో షేర్ కొనం. సో మీకు ఎంత అవకాశం ఉంది, 25 వరకు చాలా అవకాశం ఉంది. అందుకని ప్రైస్ రేషియో ఎంత ఉంది 9.95, మంచిది. ఇది చెప్పే కదా పెద్ద అట్రాక్షన్, ఇది ఐపీఓలో పెద్ద అట్రాక్షన్ ఇది. తర్వాత సబ్ 10 PE వాల్యుయేషన్ లుక్స్ రీజనబుల్ టు అట్రాక్ట్. అది 10 కంటే తక్కువది కాబట్టి చూడడానికి అయితే మనకి చాలా రీజనబుల్ గా ఉంది, వర్కబుల్ గా ఉంది. సో అది కాకుండా ఆర్గనైజ్డ్ ఎస్టాబ్లిష్ జ్యువెలరీ విత్ స్ట్రాంగ్ గ్రోత్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు అదర్ వేరే వాల్యుయేషన్ చూసుకుంటే PE వచ్చేటప్పుడు ఎంత ఉంది 9.5 ఉంది. ఇది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్రాక్టివ్. ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత ఉంది 3.43 ఉంది. అంటే మోడరేట్ ఎంత ఉండాలి, 3 కంటే తక్కువ ఉండాలి, కానీ 3.43 అంటే మోడరేట్. ప్రొజెక్టెడ్ PE నేను చెప్పే ముందు ప్రొజెక్టెడ్ చూస్తామని చెప్పి వచ్చేటప్పటికి 5.95 వచ్చింది. ప్రొజెక్టెడ్ అంటే లాస్ట్ 3 years వాళ్ళ ప్రాఫిట్స్ బేస్ చేసుకొని ఫ్యూచర్ గ్రోత్ లెక్కేసుకొని మనం లెక్కేస్తాం అనమాట. దాని ప్రకారం ఎంత వచ్చింది 5.95, వెరీ అట్రాక్టివ్. తర్వాత ప్రొజెక్టెడ్ పీబీ నేను దాకా ఏం చెప్పాను, 3 కంటే తక్కువ ఉండాలని చెప్పాను. ఇప్పుడు ప్రొజెక్టెడ్ పీ ఎంత వచ్చింది 3 కంటే తక్కువ వచ్చింది. సో ఇప్పుడు ఏంది, ఇది రీజనబుల్ అనమాట. ఇది ఎంత ఎప్పుడు ప్రొజెక్టెడ్ ఎప్పుడు సబ్జెక్ట్. తర్వాత ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే డెల్టా జ్యువెలరీ ఐపీఓ లుక్స్ అట్రాక్టివ్, బాగానే ఉంది. కాకుంటే వాల్యుయేషన్ దాంతో సరిపోదు, వాళ్ళు దాన్ని అచీవ్ చేయగలరా అనేది ఇంపార్టెంట్. సో ద బిగ్ కన్సర్న్ క్యాష్ ఫ్లో. అంటే ఇవి మన బిజినెస్ లో క్యాష్ ఫ్లో ఏం వచ్చింది, నెగిటివ్ వచ్చింది. ఇక్కడ ఏంది దాన్ని కొంచెం కన్సర్న్ అవుతుంది. కాకుండా ఇక్కడ నేను ఒకటి చెప్పగలను ఏంటంటే ఇప్పుడంటే వాళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు దాకా వాళ్ళు పెట్టిన ఇన్వెస్టేషన్ వర్కింగ్ క్యాపిటల్ అంతా వడ్డీకి తెచ్చింది, వడ్డీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయింది పబ్లిక్ ఇష్యూ వచ్చేటప్పటికి వాటి మీద కాస్ట్ ఏమి ఉండదుగా, ఇంట్రెస్ట్ ఫ్రీ. 1200 రూపాయలు ఇన్వెంటరీకి వాడతారు కదా, ఎప్పుడు ఇంట్రెస్ట్ ఫ్రీ అవుతుందో ఇంకా నుంచి వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి. ప్రాఫిట్స్ పెరిగిన దానివల్ల ఇప్పుడు మన క్యాష్ ఫ్లో ఏదైతే నెగిటివ్ అనుకుంటున్నామో అది పాజిటివ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నెగిటివ్ అప్పుడు ఈ సంవత్సరం ఉండొచ్చు. ఒకసారి ఈ 10 షోరూమ్లో కానీ లైన్లోకి వచ్చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కాస్ట్ ఏమీ లేదు కాబట్టి, ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ ఏమీ లేదు కాబట్టి ప్రాఫిట్ విత్ బాడీ క్యాష్ ఫ్లో కూడా బాగానే ఉంటుంది. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే క్యాష్ ఫ్లో అనేది ఏంటంటే హై ఇన్వెంటరీ ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ కావాలి, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. తర్వాత సప్లయర్ పేమెంట్స్ మామూలు ఇవన్నీ రెగ్యులర్గా బిజినెస్ లో ఉండేది కాబట్టి ఈ 1000 కోట్లు ఏదైతే వాళ్ళు ఇన్వెంటరీలో పెడుతున్నారో అది వాళ్ళు చాలా 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 ఉపయోగపడబోతుంది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ది కంపెనీ అట్రాక్టివ్ ఫీజు కాంపన్సేటెడ్ ఇన్వెస్టరీ ఫండ్స్ క్యాష్ ఫ్లో రిస్క్. ఎస్ కరెక్ట్.
మీరేం వరి అవ్వాల్సిన అవసరం, ఒకరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యూచర్ గ్రోత్ ఏంటంటే 10 షోరూమ్స్, తర్వాత 1000 కోట్ల ఇన్వెంటరీలో పెడుతున్నారు కాబట్టి అది కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ, నో కాస్ట్. కాబట్టి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్ వై ఐ వుడ్ నాట్ గివ్ యూ ఐపీఓ. స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రాంగ్ ఉన్నాం. వాళ్ళు కానీ కరెక్ట్గా కానీ 1000 కోట్లు కానీ ఉపయోగించగలిగితే, ఇంట్రెస్ట్ ఫ్రీ 1000 కోట్లు కనిపించగలిగితే మాత్రం ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. క్యాష్ ఫ్లో నెగిటివ్ అనేది పాజిటివ్ అయిపోతుంది. కాంపిటీషన్ ఉంది, మీకు తెలిసింది కదా కాంపిటీషన్ ఎట్లా ఉందో. కాకుంటే లాస్ట్ 3 years లో వీళ్ళ షేర్ తగ్గుతూ వస్తా ఉంది. సో 2024లో 6.46, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళ షేర్ ఎంత ఉందండి గోల్డ్ బిజినెస్ లో. 2024 6.46 ఉంది, 2025లో 5.13 ఉంది, 2026 4.97 ఉంది. కాకుంటే ఇప్పుడు 10 షేర్లు పెడుతున్నారు కాబట్టి 2027లో వాళ్ళు కొంచెం ఎక్కువ షేర్ ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మార్కెట్ షేర్ అనేది తగ్గుతూ ఉంది కాబట్టి ఇది కొంచెం కన్సర్న్. కాకుంటే ఈ 10 షోరూమ్ల వల్ల మనమేం కంగారు పడే అవసరం లేదు. నేను కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని కొంటాను. తర్వాత ఫ్యూచర్ గ్రోత్ దేని మీద ఆధారపడి ఉంటుంది? కొత్త స్టోర్, న్యూ స్టోర్స్, కస్టమర్ కోర్స్ మీకు తెలుసు కదా. ఆయన నిద్రలేస్తే టీవీలో వచ్చేసి రెండో అని చెప్తుంటాడు కదా. తర్వాత ప్రైజింగ్ అనేది కామన్, కాంపిటేటివ్ గోల్డ్ ప్రైజింగ్ అనేది కాంపిటేటివ్. ఆయన చెప్తుంటాడు కదా, మా దగ్గర చెక్ చేసుకుని తర్వాత వేరే వాళ్ళ దగ్గర చూడండి, అడగ లిక్విడ్ ఉంటే రెండు తక్కువ ఉంటే మా దగ్గర రావద్దని కూడా చెప్తాడు ఆయన. కాబట్టి బ్రాండ్ కూడా లలిత జ్యువెలరీ మంచి బ్రాండే ఉంది. నెక్స్ట్ ప్రమోటర్స్, గవర్నెన్స్. ప్రమోటర్స్ మంచి ఎక్స్పీరియన్స్డ్. ఇక్కడ ప్రమోటర్స్ కి 82.85% ఉంది ఇప్పుడు ఐపీఓ అయిపోయిన తర్వాత కూడా. కాబట్టి మంచి హోల్డింగ్ ఉంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ ప్రమోటర్స్, మీకు తెలుసు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆల్మోస్ట్ 40-50 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇవన్నీ కామన్, రిలేటెడ్ పార్టీ బిజినెస్, కామన్ వెండర్ రిలేషన్షిప్, సర్టెన్ డిస్క్లోజర్ లిమిటేషన్స్, ఇవన్నీ కామన్ దీంట్లో అందరికి ఉండేటివి. ఇన్వెస్టర్ వ్యూ వచ్చేటప్పటికి ప్రమోటర్స్ కమిట్మెంట్ స్ట్రాంగ్, బాగుంది. గవర్నెన్స్ కంఫర్ట్, ఇది గవర్నెన్స్ కంఫర్ట్ ఇది నెగిటివ్ కాదు, కానీ కేవలం వర్కింగ్ క్యాపిటల్, సరైన వర్కింగ్ క్యాపిటల్ చాలా కొంచెం అట్లా వచ్చింది. కానీ అదర్వైజ్ ఈజ్ ఎఫిషియెంట్ పర్సన్ మనం చూస్తూనే ఉన్నాం కదా. మార్కెట్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి సో మిక్స్డ్ టు పాజిటివ్. లలిత జ్యువెలరీకి అయితే ఎట్టుంది రెస్పాన్స్ మీకు తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం. సో the IPO has attracted attention because reasonable valuation. Yes, జనరల్గా ఏం తెలుసా, ఎవరు కూడా ఇంత ఐపీఓ ప్రైజ్ ఎర్నింగ్ రేషియో ఇంత తక్కువలో ఎవ్వడు. కొన్ని ప్రైజ్ ఎర్నింగ్ రేషియో అయితే కొన్ని కంపెనీ 60, 70, 80 కూడా ఉంటాయి. వీళ్ళు చెప్పడానికి కూడా ఏం తెలుసా, కంపెనీ మంచిది అని చెప్పడానికి ఏంటంటే ప్రైజ్ ఎర్నింగ్ రేషియో తక్కువ ఉంటేనే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చే కస్టమర్స్ ని వాళ్ళ పార్ట్ ఆఫ్ ది వాళ్ళ ఫ్యామిలీ కింద ట్రీట్ చేస్తున్నారు. మీకు కొంత ఫ్యూచర్ లో రేపు షేర్ మార్కెట్ పెరిగింది అనుకో, అప్పుడు 25 వేసుకున్నా కూడా మీకు 10 రూపాయలు మిగులుతాయి. అందుకని ఇక్కడ ఎందుకంటే ఐపీఓ హ్యాస్ అట్రాక్టెడ్ అటెన్షన్ బికాస్ ఇట్ ఇస్ రీజనబుల్ వాల్యుయేషన్. జనరల్గా ఇట్లాంటివి ఉండవు. ప్రైజ్ ఎర్నింగ్ రేషియో 70, 80, 90 ఒకటి, అట్లాంటిది మీకు 9.10 లోపల ఉందంటే చాలా గ్రేట్ ఇది. తర్వాత ఈ జిఎంపీ తెలుసు, విన్నారు కదా, గ్రే మార్కెట్ ప్రైజ్. సో ఇది వచ్చేటప్పటికి దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవద్దు. కొంతమంది దాన్ని సీరియస్ గా తీసుకుంటారు, అదేదో ఉంటుందని లేదు. దాని మీద దాన్ని చూసుకుని పెట్టిన వాళ్ళకి చాలా మంది డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అది జిఎంపీ కాదు కదా, లిస్టింగ్ అయ్యేటప్పటికి రివర్స్ లిస్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అయితే పొమ్మని నేను చెప్పను, తర్వాత మీ ఇష్టం. తర్వాత వచ్చామంటే సో గవర్నెన్స్ అనేది ప్రమోట్ రిలేటెడ్ కన్సర్న్స్, అవి మనకి అవసరం లేదు. తర్వాత ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఎట్లుందంటే కాషియస్లీ పాజిటివ్. ఎందుకంటే కేవలం లాస్ట్ ఇయర్ వరకు క్యాష్ ఫ్లో లాస్ వచ్చింది కాబట్టి. కానీ ఇది ఏ విధంగా మనకి రికవర్ అవుతుంది, ఈ 10 షోరూమ్లు 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కోసం వల్ల రికవర్ అయిపోతుంది. తర్వాత నెగిటివ్ ఫ్యాక్టర్స్, క్యాష్ ఫ్లో, కాంపిటీషన్, మార్కెట్ షేర్ డిక్లైన్, గవర్నెన్స్ కన్సర్న్స్, ఇట్ ఇస్ నాట్ ఇష్యూ. ఫైనల్ గా మా ఈగిల్ వీవి ఏంటంటే బిజినెస్ గుడ్, ఇండస్ట్రీ పాజిటివ్, బ్రాండ్ స్ట్రాంగ్, గ్రోత్ గుడ్, వాల్యుయేషన్ అట్రాక్టివ్, ప్రైజింగ్ రేషియో కీ పాజిటివ్, క్యాష్ ఫ్లో మేజర్. మనం డిస్కస్ చేసాం కదా. మార్కెట్ షేర్ కొంచెం డిక్లైన్ అయింది, ఈ 10 షేర్లు పెరగచ్చు. గవర్నెన్స్ వాచ్ అంటేనే లేదు, గవర్నెన్స్ బాగానే ఉంటుంది, డూయింగ్ వెరీ వెల్. కాంపిటీషన్ అబో హై, మార్కెట్ సెంటిమెంట్ కాషియస్లీ పాజిటివ్. Overall risk a little bit higher because of competition. But గోల్డ్ షాప్ కి ఈ వైన్ షాప్ కి దిగలేదండి. గోల్డ్ షాప్ కి వైన్ షాప్ బ్రహ్మాండ బిజినెస్ ఉంటుంది. సో
ఫైనల్ ఇన్వెస్టర్ వ్యూ ఏంటంటే ద గుడ్ ఏమన్నా ఇందులో స్ట్రాంగ్ సౌత్ ఇండియన్ జ్యువెలరీ ఉంది. నెక్స్ట్ 1985 ఎస్టాబ్లిష్ చేశారు. ప్రైస్ ఎర్నింగ్ రేషియో 9.5 ఉంది. తర్వాత ఇప్పుడు నుంచి మంచి గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నాయి. 10 కొత్త కంపెనీ పెడుతున్నారు. తర్వాత ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ ఎక్కువ 82%. సో ఇక్కడ వచ్చేటప్పటికి ద బ్యాడ్ వచ్చేటప్పటికి ముందు మనం డిస్కస్ చేసినట్టు క్యాష్ ఫ్లోస్, తర్వాత హై ఇన్వెంటరీ, గోల్డ్ షాప్ అంటే హై ఇన్వెంటరీ ఉండాల్సిందే కదా. తర్వాత మార్కెట్ షేర్ డిక్లైన్ అయింది. కాబట్టి మనం ఏమైందంటే ఈ 10 షోరూమ్ల వల్ల 1000 కోట్ల ఇన్వెంటరీ వల్ల మార్కెట్ పెరగొచ్చు అని మనం ఆశిద్దాం. అడుగుతూనే చెప్పను, ఆశిద్దాం. తర్వాత కాంపిటీషన్ మామూలే. ఈ రిలేటెడ్ పార్టీ అనేది జనరల్గా అన్ని కంపెనీలు ఉంటాయి. తర్వాత ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే వాల్యుయేషన్ ఈజ్ అట్రాక్టివ్ బట్ ఫైనాన్షియల్ క్వాలిటీ నీడ్స్ కాషన్. లేదు, ఏం వరీ అవద్దు. తర్వాత అరౌండ్ 10 PE రేషియో లలితా జ్యువెలరీ మార్ట్ IPO లుక్స్ రీజనబుల్లీ ప్రైస్ అండ్ పొటెన్షియల్లీ అట్రాక్టివ్. కాబట్టి కంపెనీ క్యారీస్ ఏ మీనింగ్ఫుల్ రిస్క్. రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుందండి. నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్, మీరు చెప్పే కదా, నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఈ సంవత్సరంతో పాజిటివ్ అయిపోవాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ 10 షోరూమ్లు 1000 కోట్ల ఇన్వెంటరీ వల్ల. తర్వాత సబ్స్క్రైబ్ విత్ కాషన్. ఐ షుడ్ సే, మేమేం చెప్పాలంటే సబ్స్క్రైబ్ అని చెప్పకూడదు, మే సబ్స్క్రైబ్ విత్ కాషన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈగల్ ఐ ఒపీనియన్ ఏంటంటే మే సబ్స్క్రైబ్ విత్ కాషన్. తర్వాత అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, కొంచెం ఇదిగా ధైర్యంగా ఉండేవాళ్ళు మే కన్సిడర్ ది ఐపీఓ వరకు అప్లై చేయొచ్చు. ఎందుకంటే అట్రాక్టివ్ వాల్యుయేషన్, మంచి ఫ్యూచర్ ఎర్నింగ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం భయపడే వాళ్ళు ఏం చేయాలి, కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత లిస్టింగ్ అయిన తర్వాత బాగుంది కూడా చూడాలి. ఇప్పుడు లలితా జ్యువెలర్స్ వచ్చి ఐపీఓ వచ్చిందంటే ఎక్స్పెన్సివ్ కాదు, వాల్యుయేషన్ చాలా బాగుంది. క్వశ్చన్ ఈజ్ కన్వర్ట్ ఇట్స్ స్ట్రాంగ్ గ్రోత్ ఇంటూ సస్టైనబుల్ క్యాష్ ఫ్లో. సో వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఉండే స్ట్రాంగ్ గ్రోత్ ని నిలబెట్టుకోగలరా లేదా అనేది ఇంపార్టెంట్. నేను కూడా నిలబెట్టుకున్నారని అనుకుంటున్నాను. సో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం వాళ్ళ గురించి. తర్వాత అల్టిమేట్ గా ఏంటంటే వెదర్ దిస్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ బికమ్స్ అన్ ఆఫర్. ఎస్, దిస్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ బికమ్స్ మీకు ఒక అవకాశమే, మంచి అవకాశమే. తర్వాత ఈగిల్ వైపు ఏముంటుందంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ విత్ అన్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్. నేను మీకు చెప్తున్నా కదా, మీ బాగు కోరి నేను ఈ లైన్లోకి వచ్చాను. 30 సంవత్సరాలు ప్రాక్టీస్ క్లోజ్ చేసి మీ బాగు కోరి ఈ లైన్లోకి వచ్చాను. నా సలహా ఏంటంటే యూ ఓన్లీ హెల్దీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. అఫ్ కోర్స్ ఈ హెల్దీ కంపెనీకి అనేది ఓన్లీ రెండు రిమార్క్స్ వల్ల అది కొంచెం అన్హెల్దీ వచ్చింది. లేదంటే అనే హెల్దీ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మీకు నెంబర్ 1 ఏంటంటే బిల్ట్ ఇన్ సేఫ్టీ, భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ చాలా బాగుంటుంది. తర్వాత మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. తర్వాత ఫ్యూచర్లో ప్రైస్ బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు అందరు మీకు చెప్తున్నాను, దయచేసి మీరు ఎప్పుడు కూడా హెల్దీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే నేను చెప్తాను మీకు ఏ కంపెనీ హెల్దీ కాదు చెప్తున్నాను. కాబట్టి స్ట్రిక్ట్గా నాకు ప్రొఫెషనల్గా నాకు బాధగా ఉంది, మరి మన ఇన్వెస్టర్స్ అనవసరం డబ్బులు పోగొట్టుకుంటున్నారే, ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేసి అనేసి. సో కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఒక బ్రదర్గా నన్ను ట్రీట్ చేసి మీరు హెల్దీ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దీంతో చాలా చాలా థ్యాంక్స్ వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.